మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ అక్టోబర్ మాసం 1వ తేదీ దేవుని సన్నిధానంలో ఆయనను స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవునికి, అలాగనే మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 1వ పేతురు 3వ అధ్యాయము 12వ మాట. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. రైట్, ఒక 3 సార్లు గట్టిగా ఆమెన్ ఆమెన్ ఆమెన్. రైట్, ఇక జాగ్రత్తగా విందాం. ఇక్కడ ప్రభు యొక్క కనులు ఆయన కను దృష్టి ఎవరి మీద ఉంది? ఎంతమంది నమ్ముతున్నారు నా మీద ఉంది? నో డౌట్ అన్నవారు చెప్పాలి గట్టిగా. 2, ఆయన చెవులు మన ప్రార్థనలు ఆలకిస్తుందని ఎంతమంది వింటున్నారు? ఆయన ముఖము నిన్ను రేయనక పగలనక ఒక్క సెకండ్ కన్ను కొట్టకుండా ఆయన ముఖం నిన్ను చూస్తూ ఉంది. ఆయన ముఖం నీ ముఖంలో పెట్టినాడని ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లతో గట్టిగా గట్టిగా గట్టిగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు. ఆయన కనులు చూస్తున్నాయి. నిదానంగా చెప్తా వినండి. ఆయన కనులు చూస్తున్నాయి. 2, ఆయన చెవులు వింటున్నాయి. ఆయన ముఖము నీ ముఖమును చూస్తూ ఉంది. ఒక హల్లెలూయా చెప్దాం. బిడ్డ ఆడుకుంటా ఉంది, కుమారుడు ఆడుకుంటా ఉన్నాడు. అప్పుడే అడుగులు వేస్తూ ఉన్నాడు. 1 year వచ్చింది. డాడీ మమ్మీ ఎదురుగా కూర్చున్నారు. కొడుకుకు ఒక పాట పెట్టావు. వాడు డ్యాన్స్ వేస్తూ డాడీని మమ్మీని చూస్తూ వాడు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటాడంటే, డాడీ కూడా ఆ కళ్ళతో కుమారుని చూస్తూ, ఆ చెవులతో కుమారుడి స్వరాన్ని, పాటను వింటూ, వాడు ముఖములో ఉన్న ఆనందాన్ని ఈయన చూసుకుంటూ ఈ పెద్దయిన నవ్వుతుంటే కొడుకుకి ఎంత సంతోషం అంటే, గట్టి కొట్టండి. దీని మించి ఏం చెప్పాలి మీకు? గట్టి కొట్టండి. అది మన దేవునికి ఉన్న సంతోషం, మన ప్రభుకున్న సంతోషం. ఆయన నీ సంతోషాన్ని కోరేవాడు కానీ నీ కన్నీళ్లను కోరేవాడు కాదు, నీ వేదన కోరేవాడు కాదు. ఆయన కనులు బిడ్డని ఎలా చూస్తుందో, ఎలా సంతోషపడతాడో, నా ప్రభు కూడా పరలోకము నుండి ఆయన కనులు నీ కొరకు తెరిచి చూస్తా ఉన్నాడు. నీ ముఖంలో ఆనందం కావాలి ఆయనకి, నీ ముఖంలో సంతోషం ఆయనకు కావాలి. అంతమంది నమ్ముతున్నారు. నువ్వు నవ్వుతా ఆయన నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే ఆయన కూడా బాధపడతాడు. నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, ముఖం కలకల్లాడుతుంది అనుకో, మా ఓడికి పంట పండింది అనుకుంటాడు పైనుండి. స్తోత్రం. నువ్వు విచారంగా ఉన్నావు అనుకో, మా ఓడి ఏదో వీక్ అయిపోయాడేంటి, అయినా కానీ టెన్షన్ ఏం పడక కొడక, నేను చూస్తున్నా అంటాడు. స్తోత్రం చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. కొడతాడు మా అయ్య కొడక, దొంగ నా కొడక, సావురా అని కొడతాడు. తలకాయ మీద కాలు పెట్టేవాడు. బ్యాట్ తీసుకున్నాడు ఒకసారి, క్రికెట్ బ్యాట్, నా బ్యాటే. మా ఇద్దరిని ఏదో మేము టెర్రరిస్టుల మాదిరిగా గన్ను పట్టుకొని షూట్ చేసి ఇక్కడ నుండి ఆ నామలగుండి వరకు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఒకరోజు కనబడలే. మాకు హాల్ట్ అంతా ఎక్కడ తెలుసా? సనత్ నగర్, విక్టోరమ్మ. దేవుడు ఆమెను దీవించునుగా. దీవించినాడు కాబట్టి పైకి వెళ్ళిపోయింది. అమ్మచ్చి, మా అమ్మ ఫోన్ చేసేది, అమ్మా ఇంత 2 పేరుని అయ్యా రొమ్మ అరిచుట చచ్చిపోయినారని చెప్తుంది. ఆమె మేము వెళ్ళేసరికి కిలో మటన్ వండి పెడుతుంది. ఏసు రక్తమేజ్యం. ఆయాసం కదా, ఇక్కడ నుంచి నామలగుండూరు ఉరకాలంటే. ఈయనకు ఆయాసం వచ్చి అడ్డం పడతాడు ఇక్కడ, మేమేమో మటన్ తింటా ఉంటాం అక్కడ. తెల్లవారి ఫోన్ చేస్తాడు, మా అమ్మని అడుగుతాడు, పాపి ఇంత 2 దొంగ నా కొడుకులు ఎంగే అని అడుగుతాడు.
ఇంకా ఏమయ్యా నాకు తెలియదు అంటది ఈమె. సెట్టింగ్ మొత్తం చేసేస్తుంది, డబ్బులు పంపించేస్తుంది రేషన్కి ఇచ్చి. మటను చికెన్ అన్నీ ఎక్స్ట్రాడినరీ అక్కడ మాకు. మళ్ళీ మమ్మల్ని చూసుకోవడానికి మనుషులు అక్కడికి వస్తారు. ఎట్టున్నారు, ఓకేనా, సేఫా? ఇక వీళ్ళందరూ అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. కొడుక ఎక్కడ ఈ ముండా కొడుకు లేదు, ఏ రిమోట్ మాకు తెలీదయ్యా. కానీ వీళ్ళు చెప్పపోతే వీళ్ళకి బల్లిపడిగా. మొత్తానికి ఎవరు చెప్పరు, దేవుడికి స్తోత్రం. కానీ తండ్రికి మాత్రం పాపి ఎక్కడ చెప్పు, నేనేమనలేరమ్మా నువ్వు నా కొడుకులు. కానీ కొద్దిగా యాక్టింగ్ చేయాలి మధ్యలో. నేనేం తెలియనట్టే ఉంటా సీరియస్గా. మేము వస్తాం నా కొడుకుల్ని పంపిన దగ్గరికి. మా అమ్మ చెప్తా కాలు మీద పడండి, కూర్చొని ఉంటాడు. 2 రోజులు అంటే స్పీడ్ తగ్గుంటుంది. ఇట్లా పెట్టుకొని ఉంటాడు మూతి, ఇట్లా పెట్టుకొని సగం కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. మా అన్నకు భయం ఎక్కువ, రాడు. నువ్వు పోరా జాయిగా ముందుకి, నువ్వు పోయి రాట. నేను పోయి తక్కువని పట్టుకొని ముద్దు పెట్టేస్తాను మూతిలో, నోట్లో. మా అత్తం ఇంకా వద్దు దొంగ నాకు. మా అమ్మ పక్కన అంటది, మీ ఇద్దరు దొంగ నా కొడుకులు, అచ్చం వాడు నీ మాదిరి, ఆడొక దొంగ నువ్వు ఒక దొంగ అంటాడు. ఇక చూసుకొని అవుతాడు మా అయ్య. స్తోత్రం. ఇంకా అక్కడి నుండి మాకు పంట పండినట్టే. ఎంత ప్రేమ తండ్రి తల్లి, వారు లేని లోటు ఎవ్వరు తెచ్చలేరు. వారి ప్రేమ కంటే నా గొప్ప దేవుని ప్రేమ. ఆయన కనులు కొట్టు బిగ్గరగా, పెంట కుప్పల నుండి కొట్టు గట్టిగా. నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, లేవనెత్తే దేవుడు చూస్తూ ఉన్నాడు. కొట్టు 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 గట్టిగా. హల్లెలూయా. రైట్, టకటక చెప్తాను చాలా జాగ్రత్త. నంబర్ 1, ఆయన కనులు మనల్ని చూస్తా ఉన్నాయి. ఎంతమందిని చూస్తుందో ఒక హల్లెలూయా చెప్పండి. ఎల్ రోయి. ఎల్ రోయి అంటే ఏంటి? నన్ను చూచుచున్న దేవుడు. నన్ను చూచువాడా నిత్యం. ఎంతమందిని ఎంతమంది కాపాడుతూ ఉన్నాడు. ఆయన చూచేవాడు, కాపాడేవాడు. ఎల్ రోయి. ఆయన కనులు మనల్ని చూస్తా ఉన్నాయి. ఒక రెఫరెన్స్ ఇస్తాను, చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం 16, 13. ఎవ్వరు పడుకోద్దు, చాలా జాగ్రత్త వినండి. దేవుని ఆశీర్వాదాలకు ఎవరు దూరం కాదు. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. రైట్, ఇక్కడ ఒక అమ్మగారు ఉన్నారు. అమ్మగారి పేరు ఏంటి? ఆగరమ్మగారు. ఆగరమ్మగారు ఎక్కడున్నారంటే ఏసీ రూమ్లో లేరు. ఎక్కడుంది? అరణ్యములో ఉంది. స్తోత్రం చెప్పండి. ఏ ఆధారము లేని పరిస్థితుల్లో ఉంది. అద్భుతం ఏం తెలుసా? నన్ను చూచుచున్న దేవుడిని నేను కూడా చూస్తున్నాను, ఆయన ఈ అరణ్యములో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. అరే, నిన్ను చూస్తున్న దేవుడు మన మధ్యలో ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ నువ్వు కూడా చూస్తున్నావు. కొట్టు చప్పట్లో. ప్రతి క్షణము చూస్తున్నావు, ప్రతిరోజు చూస్తున్నావు, శ్రమలలో చూస్తున్నావు, కష్టాలలో చూస్తున్నావు, ఇబ్బందులు ఆయన చూస్తూనే ఉన్నావు. ఆయన కూడా నిన్ను చూసుకుంటా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక కన్న తండ్రియే నిన్ను చూస్తున్నప్పుడు, ఒక కన్న తండ్రే నా కొడుకు ఎదగాలి, నా కూతురు ఎదగాలి, నా కూతురు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నా సంఘం ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఒక కన్న తండ్రి, ఒక ఆత్మీయ తండ్రి అంత ఆశపడితే, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు అరణ్యములో దేవుని కనులు. కొట్టు కొట్టు బిగ్గరగా. ఎల్ రోయి. అందరు గట్టిగా చెప్పండి. ఆయన ఎవరు? మన దేవుడు. ఎల్ రోయి అంటే ఎవరు? మనల్ని చూస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. బయటికి వెళ్ళినా అందరు గట్టిగా, లోపలికి వెళ్ళినా, బాత్రూంలోకి వెళ్ళినా, కిచెన్లోకి వెళ్ళినా, వాటర్ ట్యాంకులో దిగినా, నోరు తెరవాలి, మోరిలో దిగినా, పని చేసినా, పరిచర్యలో ఉన్నా, 5 ప్లేట్లు తిన్నా, వాళ్ళే చెప్తున్నారే
అంటే మీకు తెలుసు ఆయన అన్నీ చూస్తాడని, ఆయన కానీ 5 ప్లేట్లు తింటారు. అదొక కృప. నాకు కొన్నిసార్లు మెంటలు వచ్చేస్తుంది. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నా ముందే కూర్చుంటారు. కొద్ది దూరం కూర్చొని తినండి, బాగానే ఉంటుంది. మటనే నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా? నా ఎదురున్న ప్లేట్లు మూతి మీద కొడితే కరెక్ట్గా పట్టుమని అన్ని పోతాయి. ఈసారి ట్రయల్ చేస్తాను నేను. అరే లిమిట్ లేదు, తినలే, మటన్ తినలే. ఎప్పుడు తిన్నారా తినలేదా? అయ్యేం చెప్తాడు తెలుసా? ఇంకా అరే లిమిట్ తినాలి. మన ఇంట్లో అది పెట్టలే. ఇప్పుడు మాకు కూడా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని రుచులు బాగా నోటికి బాగా తగులుతాయి, తినాలని ఉంటుంది. ఉంటుందా ఉండదా? మేము 10 మందిని చూసుకుంటాం, ఆడికి కూడా వస్తుందా లేదా, అసలు ఏంది, ఎంతమందికి ఉన్నారు, ఏంది కథ. కొద్దిగా నచ్చినా నచ్చకపోయినా నచ్చినా ఏం చేయాలి? ఇట్లా చాలమ్మా ఫుల్ అయిపోయింది అనాలి. మయ్య నేర్పించాడు. ఏమనాలి? అట్లా అనకుండా ఏది మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ లాగడంట, ప్లేట్ కావాలంట ఇట్లా కొట్టడానికి, లేదంటే స్పూను, ఫోర్కు, లేదంటే ఒకడు పెన్నే పెట్టాడు, జోబులోంచి పెన్ తీసుకుని నా ముందు బొక్క పెట్టుకొని పెన్ను పెట్టి ఇట్లా, అక్క పెన్ను పెట్టి ఇట్లా. నాకు మటన్ మీద విరక్తి వచ్చేసింది. అన్నీ చూస్తాడు. 5 రూపాయల బిల్ల కింద పడిపోయిన జోబులో పెట్టుకుంది కూడా భలే చెప్పారు. 1000 రూపాయలు రోడ్డు మీద పడిపోయింది, జోబులో పెట్టుకుంది కూడా భలే చెప్పారు. మీరే చెప్పుకున్నారు. యాపిల్ 16 Pro రోడ్డు మీద పడిపోతే సిమ్ కార్డు ఇమ్మీడియట్గా తీసేసి అల్ఫా హోటల్లో జోబులో పెట్టుకుంది కూడా చూస్తాడు. భలే చెప్పారు. ఇప్పుడే ఏం ప్రో వచ్చింది? అది 16ఆ 17ఆ? మరి అది జోబులో పెట్టుకొని నా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయండి అన్న, ఇది ప్రార్థన చేయండి, ప్రభు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడరా, ఇలా ఇచ్చాడరా, ఏంటంటే రోడ్డు మీద పడిపోయింది అన్న, సిమ్ తీసేసినాను, ప్రార్థన చేస్తే వాడుకుంటాను. సిగ్గుందా నాన్న? నువ్వు తీసుకుంటే నీకు ఆశీర్వాదం కాదు, దేవుడికి ఇస్తే సమర్పణ నాన్న. వాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపల ఫోను వాడిద్దరు మాయమైపోయినారు నాన్న. ఇది నాన్న భక్తి. పాపం ఎవరో యాపిల్ ఫోన్ కొనుక్కున్నారు. అక్కడ ఆడు సంతోషంలో పెట్రోల్ పోసుకునేది అక్కడ అల్ఫా పక్కన ఉన్న బంక్లో బండి ఇట్లా లూజ్ అవుతుందని ఆడు పెట్టి పెట్రోల్ పోసుకునేటప్పుడు మనోడు ఒకడు ఉండి ఏసు రక్తమే జయం అల్ఫాకి వెళ్ళిపోయి సిమ్ తీసి ఎక్కిచ్చేసినాడు వేరే సిమ్. నేను అన్నాను, లోపల పోతావురా బాబు, మీరు ప్రార్థన చేస్తే ఎక్కడ పోతామన్నా, మా దేవుని కన్నులు మా మీద ఉందన్న అంటున్నాడు. భలే దొరికిందిరా వర్తమానం అనుకున్నది. అన్నీ చూస్తాడు. అవన్నీ మరుగైపోవాలంటే ఆగర్ని చూసిన దేవుడు ఈ ఉదయకాలం నిన్ను చూస్తా ఉన్నాడు. ఒక అల్లెలే చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటిది? ఆయన కనులు మనల్ని చూస్తా ఉన్నాయి. ఎవరి కనులు? మన మూలవాక్యం తెలుసు కదా, మూలవాక్యాన్ని ఎవ్వరు మర్చిపోదు. ప్రభు కనులు నీతిమంతులు. నంబర్ 1, ప్రభు కనులు మనల్ని చూస్తున్నాయి. దేవుడు మన పరిస్థితులను చూచువాడు. ఎవరు దేవుడు? ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నా పరిస్థితిని చూస్తున్నాడన్న వాడంతా చేతులతో ఆమేన్ చెప్పండి. తలంపులు తపనయన్ని ఎరిగినవాడు. నీ మనసులో ఉన్నది నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేవు, నీ మనసులో ఉంది సేవకుడికి చెప్పలేవు, నీ మనసులో ఉన్న బాధ నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి చెప్పలేవు. చెప్తే ఈడేమన్నా చేస్తాడేమో అని చెప్పవు. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు, చేస్తాడు కాదు, ఆయన కనులు నిన్ను చూస్తా ఉన్నాయి. ఒక హల్లెలూయా శబ్దం వేసే గట్టిగా. ఇప్పుడు చెప్తాను వినండి. ఆగర్ ఎక్కడుంది? గట్టిగా చెప్పాలి. ఆగర్ ఎక్కడుంది? అరణ్యంలో ఉన్న ఆగర్ కష్టాలను దేవుడు చూశాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆగర్ బాధను దేవుడు చూశాడా లేదా? ఆగర్ కన్నీలను దేవుడు చూశాడా లేదా? ఆగర్ని దేవుడు చూసి సరి చేశాడా లేదా? ఎక్కడికి పోతున్నావు మేడం?
పిలిచేటప్పుడు ఎలా పిలుస్తాడు తెలుసా? భలే 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 భలేగా ఉంటుంది. సారా దాసివైన ఆగరు ఏమన్నాడు? హలో ఏమన్నాడు? అబ్రామ్ ఫస్ట్ వైఫ్ అయిన ఆగరు అనలే. అబ్రామ్ ఒరిజినల్ వైఫ్ అయిన ఆగరు అని అనలే. ఏమన్నాడు? సారాకు నువ్వు అసిస్టెంట్వి, నువ్వు దాసివే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి? అబౌట్ టర్న్, తిరుగు. నీ కష్టం నాకు తెలీదా? నువ్వు పడుతున్న ప్రయాసం నాకు తెలీదా? నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో, ఏ పెంట కుప్పల నుండి పైకి లేవనెత్తబడ్డావో, ఎంత కష్టాలు చేసావో తమ్ముడు చెప్తుంటే నిజంగా నా హార్ట్ టచ్ అయింది. అరే ఈ చిలకలగూడలో అమాలి పని చేశాడంట సార్. ఈరోజు 80,000 జీతకాడ మాత్రమే కాదు, సొంత దాని ఏమంటారా బాబు, డయాగ్నోస్టిక్ స్టిక్స్ సెంటర్ సార్ పెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. డయాగ్నోస్టిక్ ఓన్. హల్లెలూయా. అంటే ఈయననే రక్తాలు లాగుతాడు, రక్తాలు ఎక్కిస్తాడు, టెస్టింగ్ చేస్తాడు. ఓన్ సొంతంగా ఇచ్చాడు దేవుడు. అది మాత్రమేనా? అద్భుతమైన ఇల్లు మన బిల్డర్ జేమ్స్ అయ్య గారి చేతుల మీద ప్రభు కట్టించాడు. చప్పట్లు కొట్టలేదండి. నీళ్ళు కారదు, ఇంట్లో అద్భుతంగా ఉండొచ్చు. అద్భుతమైన ఇల్లు, సూపర్ ఉంది. నాకు అనిపించింది బిల్డర్ జేమ్స్ గారు ఉన్నారని తెలుసుంటే నేను ఈ మందిరాన్ని ఇంకొక రూపంలో అర్థం కానీ కట్టిస్తా బ్రతుకుంటే. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి యేసేకి. మంచి మనకి ఎటువంటి వాళ్ళు ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. బాగా ఉంది. వర్షాకాలంలో మాత్రం నీళ్ళు ఖచ్చితంగా స్లాపులు ఉండి అలాగా మన ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటున్నప్పుడు ఒక చుక్క పడినప్పుడు జేమ్స్ అంకుల్ బిల్డర్ గారిని, అంటే కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. దినాకరన్ బాబు అయ్యను నువ్వు మర్చిపోతావని ఆ అన్నం చుక్కలో కూడా నీళ్ళు పడేటట్లు పెట్టాడు. అర్థమైందా? ఎప్పుడు చుక్కబడిన అయ్యను నువ్వు గుర్తు చేసుకోవాలి. ఆమెను చెప్పొచ్చుగా గట్టిగా, ఎందుకట్లా చూస్తావు? గట్టిగా చెప్పా అబ్బాయి ఏం చెప్పేవారబ్బా. మీరు కూడా అయ్యను గుర్తు చేసుకోవాలనుకుంటే అయ్యను పిలిపించి కట్టించండి. అద్భుతంగా దేవుడికి మహిమ కలుగును గాక. ఒక హల్లెలూయా చెప్దాం. ఏంటండి హల్లెలూయా చెప్పొచ్చుగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన కనులు మనల్ని ఎప్పుడు చూస్తా ఉంది. ఎవరిని చూసింది? హలో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి మర్యాదగా నీ స్థితిని ఎప్పుడూ మర్చిపోకు. ఎందుకంత నీకు గర్వం, అంత పొగరెందుకు నీకో? ఎస్, వెళ్ళిపోతున్నాను. కొంతమందికి ఈగో అంటారు. ఏమంటారు? ఈకో కాదు. ఈకో అంటే మన జాషువా దగ్గర ఉంది. ఈగో. ఇప్పుడు పోతే నాకు తెలిసే నీకు దిక్కు లేదని. ఆగరి, ఇది సారాయి, అది ఆగరి. ఎట్లుంది? సారాయి అంటే జగమొండిది. ఎవరు గట్టిగా చెప్పండి. మీ జీవితంలో కూడా మిమ్మల్ని టార్చర్ చేసే జగమొండోళ్ళు లేరా? లోకంలో లేరా? ఇంట్లో లేరా? మందిరంలో లేరా? స్తోత్రం చెప్పండి. మందిరంలో నువ్వు ఎదుగుతుంటే వెనకాల జగమోండ్లు ఉంటాయి, నేను గెలుపుతా ఉంటారు. నీకొక దండం తల్లి. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునవునే కరెక్ట్ అంటుంది. యేసు రక్తమే జయం. ఏమనకన్నమ్మామని, ఏదో పేదదని, కాలు బాలేదని ప్రేమించి ఆనాడు తండ్రి ఇచ్చాడు వాగ్దానమని నెరవేర్చదామని చేశా. అర్థమైందా? ఆమె నాకేమి ఇచ్చింది లేదు, నేను ఆమెను ప్రేమించి ఒక ఇల్లు ఇచ్చా. ఉన్నంతకాలం బ్రతుకుతుంది. పేదోడు ఏడి నారాయణ గారు, పేదోళ్ళు మంచోళ్ళు, వాళ్ళ ద్వారా ఏం లేదు. వచ్చేటప్పుడు చెప్పా, అందరూ నిన్ను జగం వండిది గయ్యాలది అన్నారని. ఒప్పుకుంది. ఇప్పుడు సాక్ష్యంలో ఎవరి జోలికి వెళ్ళదు ఆమె. ఏదో ఆమె స్వభావం అది. ఆమెను అర్థం చేసుకోవాలి. పేద ఆమెని, ఆమెకి నేను లైఫ్ ఇచ్చా. చెప్పా, రామారావుకి ఇవ్వాల్సింది నేను నీకు ఎందుకో మాట వచ్చింది ఇచ్చా. నువ్వు ఊరికి వెళ్ళిపోతానంటే నాకు బాధేసింది. 25 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉన్నావు, మదనపల్లిలో వెళ్ళిపోతానంటున్నావు. ఎవరు కూర్చుంటారా ముందు? గొడవబడి కూర్చుంటావు, లేపి కూర్చుంటావు. ఆ స్థలం మారదు. ఇప్పుడు ఎట్లా చూడాలి నేను అని
తల్లిని ప్రేమించి నిండు మనసుతో ఆమెకు ఒక కొడుకుగా నేను ఆమెకి సహాయం చేస్తున్నాను. అర్థమైందా? వినాలి ఈ మాట. ఏదో ఇస్తుందేమో, ఏముంది ఆమె దగ్గర, ఆమె అంబానా బంబానా నాకు ఇవ్వడానికి? నేను ఏదైనా ఉంటే ఆమెకి రేపు డబ్బా కొనాలి. స్తోత్రం చెప్పవచ్చుగా, కొనాలా లేదా అని నేను చూడాలిగా. ఏదో తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పేదోళ్ళు ఉంటారు కదా, అందరికీ మేలు చేసేవాడిని నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుని కన్నులు ఆమెను చూచి నన్ను ప్రేరేపించింది కనుక దేవుడు ఆమెని స్థితిలో పెట్టున్నాడు. నా కన్నులు కాదు, మనిషి కన్నులు కాదు, దేవుని కన్నులు నిన్ను చూచునుగాక. హలో హలో గో 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 అంటుంటే టెన్షన్ స్టార్ట్ అయింది. ఉంది నాకు షారాయి షారాయి అంటుంది. ఎవరు? ఆగరి. ఆగరి అంటేనే అందంగా ఉంది. ఆగరికి టెన్షన్ పట్టుకుంది. ఏంటి ఇప్పుడు నేను వెళ్తే, నాకు తెలిసే నువ్వు దిక్కు లేకుండా వచ్చావని, నా భర్త లేకపోతే నీకు. మనల్ని కూడా అన్నారు ప్రజలు, మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు, నువ్వు నా కాలు నా దేవుడు అటువంటివాడు కాదు. నీ కాళ్ళ మీద పడవలసిన అవసరం ఏముంది? నా దేవుని కన్నులో కొట్టో కొట్టో, మంచిగా కొట్టో, సంతోషంగా బిగ్గరగా. నా దేవుని కనులు నన్ను చూచుచున్నదే. నాకు తండ్రి లేదని తెలుసు దేవునికి, నాకు తల్లి లేదని తెలుసు దేవునికి. మా తమ్ముడు రాజారత్నం వాళ్ళని ఆల్బర్ట్ని చూస్తే భలే అనిపిస్తుంది. నా కొడుకులకి అమ్మా నాన్న లేకపోయినా భలే లగ్జరీగా ఉంటారు వీళ్ళు. ఈ హైదరాబాదులో ఎన్ని హోటల్స్ ఉన్నాయో దేవుని మహాకృపను బట్టి 80% దర్శించేశారు. హైదరాబాద్లో ఎన్ని మేకల మండిలో ఉందో దేవుని మహాకృపను బట్టి 90% దర్శించేశారు. ఈ హైదరాబాద్లో ఎన్ని చేపల మార్కెట్లు ఉందో దేవుని మహాకృపను బట్టి 210% దర్శించేశారు. పర్సంటేజ్కి ఇంకా ఏం లేదు. దేవుడికి స్తోత్రం, ఇంకా కొత్తగా పెంచాలి. హల్లెలూయా. ఈ హైదరాబాద్లో ఎన్ని షాపింగ్ మాల్లు ఉన్నాయో దేవుని మహాకృపను బట్టి 500% కవర్ చేస్తారు. మరి మేము ఇక్కడ పుట్టి మా దగ్గర ఇంత డబ్బులు ఉండి జోబులో గలగల్లాడినా, ఇప్పుడు కూడా గలగల్లాడుతారు. ఒక కట్ట వచ్చి దేశ రక్తం వేసాడు, కట్టలాడినా ఇంకా జోబులు పడ్డం కూడా పోతలేదు. దేశ రక్తం బయటికి వెళ్తే కూడా ఇచ్చినారు. హల్లెలూయా. బాత్రూమ్ కానీ వెళ్తే పట్టుకొని ఇచ్చినారు. హల్లెలూయా. ఇన్ని ఇచ్చినా మాకు నెమ్మది. అర్థమైందా? వాళ్ళకి మాత్రం ఏమీ లేకపోయినా స్తోత్రం. నా రూమ్లో వచ్చాడు అనుకో, యేసయ్య మహాకృపను బట్టి ఆయన సైజులో నేను లేను కాబట్టి నా బట్టలను దేవుడు కాపాడున్నా, నా చెప్పులను దేవుడు కాపాడున్నా. కానీ చెప్పులు బట్టలు కాపాడబడిన వస్తువులు ఏది కాపాడబడతలేదు. తాజ్మహల్ టీ కూడా కాపాడబడతలేదు. అంటే అధికారం జాయి అన్న అంటే అంతే ప్రేమ వాడికి. మీ అందరం చెడ్డి దోస్తున్నా, నేనేమన్నా తీసుకోకూడక తీసుకో, దేవుడు మీకు తోడున్నాడు, నమ్మకం ఉండి కొడక, మంచిగా ఉండండి. అమ్మ నాన్న లేకపోయినా దేవుని కన్నులు మిమ్మల్ని చూసిందిరా. ప్రభు ఉన్నాడు, తండ్రి అయ్య మాట, అయ్య చేతుల మీద మీకు పెళ్ళిళ్ళు జరిగాయి. సత్యంలో నిలబడండి. సత్యం ఇంకా రాబోయే దినాల్లో మీకేమి కావాలా. ఒక్క 3 నెలలు జాబు లేకుండా ఉన్నాడని కన్నీళ్ళు విడిచాడు, పరిచర్య చేశాడు. ఇప్పటికి జాబ్ వచ్చినా లేకపోయినా ఒక మాట చెప్తే వచ్చేస్తాడు అంతే. ఇప్పటికీ నేను ధైర్యంగా చెప్తాను, ఆ విషయంలో చేశాడు. 3 నెలల తర్వాత ప్రభు చూశాడు. 30,000 జీతంది పక్కన పెట్టాడు. యేసు రక్తమే జయం. 50,000 జీతంతో ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొట్టు మంచి మంచి వండర్ఫుల్ జాబ్. అంత డిఎస్పీలు ఎస్పీలే. యేసు రక్తమే జయం. ఇప్పుడు ఆ 500% కూడా కాదు, ఇప్పుడు 1000% కవర్ చేసేస్తాడు త్వరలో. ఏమి నవ్వుతున్నారు మా పిల్లలు? అసలేని వాళ్ళు రాలేదు ఈరోజు అంతా ఇక్కడ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను, ఆ తల్లి తండ్రి లేని ఆ బిడ్డలకు దేవుని కన్నులు, మంచి కుటుంబం, మంచి పిల్లలు. ఆడి పిల్లల్ని చూడండి, ముద్దొస్తుంది. ఆడు రాయిగాడు వచ్చి నిలబడితే ఎంత భక్తో వాడికి ముందే నేర్పిస్తాడు. చేతులు కట్టుకొని నిలబడాలి. నేను వెళ్ళేటప్పుడు చెప్తారే, నీ పెళ్ళి నేనే రా చేసేదాన్ని. అవునరా, మనకు పెద్దాడే రా అంటాడు వాడు కూడా. పెద్దాడిని స్తోత్రం, పెద్దాడు అన్నందుకైనా పెళ్లి చేయాలి. హల్లెలూయా చెప్పండి.
ఫస్ట్ పాయింట్లోనే ఇంకా ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టాను. మీరు అనుకుంటున్నారు ఎంత మార్మన్స్ వచ్చింది దీనికి 3.5. నేను మార్మన్స్ వస్తే జాయ్ పాస్టర్ ఎందుకైతా. బి బోలో యేసు మహారాజ్కి. సరిపోదు, గట్టిగా బోలో యేసు మహారాజ్కి. బా క్యా బోలా హే. బి దేవుడు మన వేదనను, అంటే ఫస్ట్ పాయింట్లో ఆయన కనులు మనల్ని చూస్తున్నాడు. ఏ దేవుడు మన పరిస్థితులను చూచు. బి దేవుడు మన వేదనను గట్టిగా అర్థము చేసుకునే దేవుడు. మన దేవుడు ఎవరు? అందరు మనుషులు అర్థం చేసుకోరు, కానీ గట్టిగా చెప్పండి, మన వేదనలు. ఒక హల్లెలూయా చెప్దామా? ఆగర్ కన్నీళ్లను దేవుడు చూచాడు, అర్థము. ఆగర్ బాధనైనా చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. చేసుకుంటాడా లేదా? మీరు ఎవరు చెప్పపోయినా ఆటోమేటిక్గా కనెక్టర్తో రిసీవ్ చేసుకొని, నీ దగ్గర ఉన్న పిటిషన్ తీసుకొని, నీ దగ్గర ఉన్న లెటర్ తీసుకొని, పై నుండి రిసీవ్డ్ మెయిల్ సక్సెస్లీ ఫ్రమ్ అబవ్. చప్పట్లతో పరలోకం నుండి నీకు రిపోర్టు సక్సెస్ అయింది. స్తోత్రం చెప్పండి. అందుకనే నా వేదనలో ఏం పాటలండి. శ్రీ ఉన్నారా ఉన్నారా? నాన్న పడుకోద్దు, అమ్మో హల్లెలూయా. ఇంతవరకు ఇద్దరే ఉన్నారు, మరొక వ్యక్తి పరలోకం నుండి ఇప్పుడే దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి మన పిల్లల కొరకు. సౌండ్ మంచి మ్యూజిక్ టీం కొరకు కొట్టండి అండి. నౌ దే ఆర్ ప్రొఫెషనల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అఫీషియల్గా బయట వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ టీంలో ఈరోజు పొద్దున్న ఏనోకి చెప్పాడు, ఒక పాట తీస్తున్నామని. దేవుడికి స్తోత్రం. త్వరగా తీయాలి రాజా. నాతో ఓపెన్ చేపిస్తారా? ఇంకెక్కడైనా ఎబ్రోన్కి వెళ్తారా? నేనే చేయాలిరా బాబు, లేకపోతే వ్యూస్ పోవవి. మా పిల్లలు చెయ్యాలి. నాకు సంతోషం అనిపించింది. చెయ్యాలి, వాళ్ళ ఆల్బమ్స్ బయటికి రావాలి. అండ్ చిన్నగా ఉన్నప్పుడు ఫిలిప్ గారు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. ఆడు కూడా ఏనో గాడు చిన్నగా ఉన్నప్పుడు ఈ స్టేజ్ మీద టిపా జబాన్ ఎక్కించినాడు వాళ్ళని. టిపా ఈ మస్ట్ ఈవెన్ ఓల్డ్ అండ్ గోల్డ్ అది. హల్లెలూయా. ఇంకొక అన్న ఉన్నాడు, ప్రవీణయ్య గారు. స్తోత్రం. మనకి 2-3 ఇంకా రాబోయే దినాలు ఇంకా ఈ పోరోళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలో నాకు అర్థమైతే లేదు. బాల్కనీ వాళ్ళు అందరినీ కింద దింపేసి మొత్తం పైకి ఎక్కిచ్చేస్తా. సౌండ్ వస్తలేదు, చూసినావా? వీలేంది మా స్థలాన్ని ఆక్రమించేది అన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. నా వేదనలో ఇదే పనిగా ఈరోజు పాట వాక్యం మిమ్మల్ని వదిలిపెట్టాను. శ్రీ యేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే హీనుడనై, నీ రూపమునే హీనుడనై నా వేదనలో వెతకి. చప్పట్లు అందరూ. వేకుచా తండ్రి నా పాపములో వ్యసనములో పరమా వేకుచాములో వ్యసనములో ఓదార్చు అందరు. ఓదార్చుము నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో శ్రీ యేసుని నా మనసులో నీ రూపమునే హీనుడనై
నీ హస్తములో నిదురింపచేయుమా, నీ ప్రేమలో లాలించుమా. ఏం చేస్తారంట? నీ హస్తములో అమ్మ ఈయన్ని కూడా ఎత్తలేకపోతున్నా. ఫేతోంకి వచ్చిన వాళ్ళు, నీళ్ళు పడిన వాళ్ళు అందరు ఇట్లా తయారవుతున్నారు. నీ హస్తములో నిదురింప చేయమా, నీ ప్రేమలో కొడుక. ఈడోడో నాకు తెలీదు, దేవుడికి స్తోత్రం. ఈడి రోజు లోకంలో ఉండుంటే ఇజ్రాయిల్ అమాస మధ్యలో జరిగిన యుద్ధంలో అమాస టీంకి ఈడే సునామీ తర్వాత ఇనామీగా ఉండేవాడు. ఈ సునామీని ఇనామీని దేవునికి దాసుడుగా ఉండడానికి ఆయన హస్తములో వాని అమ్మ ఎవడో వాని అయ్యవడో, ఆడికి హక్కుందంట, వాడికి ఆస్తులున్నాయంట, కానీ వీడిని ఎవ్వడూ చూడలేదు. దేవుడు చూచాడు. దేవుడు చూచాడు. మనకిచ్చిన దేవుని ప్రేమ వాడిని చూచిందంతే. వీడి పేరు అద్రకలియా ఏంద్ర అని పేరు, అరే వర్షిత్ అని పేరు చెప్పారు. ప్రార్థన చేసి వీడికి దానియేలు అని పెట్టా. యేసు రక్తమే జయం. ప్రస్తుతానికైతే దానియేలు కాదు, రాబోయే దినాల్లో దానియేలు కావాలి. నిన్న ఒకరి తాళాలు పోగొట్టాడు. యేసు రక్తమే జయం. పగ పెట్టుకున్నాడా, తాళాలైనా పోగొడతాడు, మీ తలకైనా పోగొడతాడు. అట్టి కృప వానికి ప్రభు ఇచ్చాడు. అదొక కృప. ఆనందన్న ఏదో అన్నాడంట, అందుకని ఆనందన్న తాళాలు పోగొట్టేశాడు. డాన్ అన్న ఏదో అన్నాడని నా I-20 కార్ తాళాలు పోగొట్టేశాడు. టార్గెట్ చేశాడా, ఇంకా అయిపోయినట్టే. చూసుకోండి. మరి మీరు అనుకుంటున్నారేమో మేము బట్టలు ఇస్తున్నాం వాడికి, ఆ బట్టలే కాల్చి మీ తలకాయ మీద వేస్తాడు. అదొక కృప. అయితే నాకు ఒక ఆశ, ఆదుకున్నావు తండ్రి. నా దగ్గర చాలామంది వచ్చి పంపించేయన్న, వాడు అన్నీ చేస్తున్నాడు కదా, నా మనసు అస్సలకి. నిన్న కూడా పంపించేయి, వాడిని పంపించేయి, నువ్వు పంపించేవాడిని పంపా. మా పాస్టర్ కూడా పంపేకండి, వానికి ఎవరున్నారు, పంపా. నాకు ఒకటే గుర్తుకొచ్చింది, నీ హస్తములో నిదురింప చేయమా, నీ ప్రేమలో వాడిని కౌగిలించుకున్నావయ్యా. రాబోయే తరాలకి వాడిని ఒక మంచోడుగా, గొప్పోడుగా, చిన్నోడే కదా, దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసునామములో కలుగునుగా. ఆయన కౌగిట్లో పడుకుంటే ఆ ఫీలింగే వేరుగా. స్తోత్రం చెప్పండి. నీ హస్తములో ఒక ఆమెను చెప్దాం. ఈడు ఏం చేస్తాడు తెలుసా, అప్పుడప్పుడు నేను దగ్గరకు హత్తుకోగానే మెల్లగా చెయ్యి వేసేస్తాడు. నేను తిట్టానా నా కొడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఇక ఏమైనా ప్రేమ చూపానా మెల్లగా సంకలేస్తాడు. చెయ్యి వేసి ఏం కావాలరా అని అడుగుతా. డాడీ చిప్స్ తింటాను డాడీ అంటే. నాకెంత ఒకసారి అట్లా నాకు నాట అట్లా వెళ్ళిపోతుంది అంతే. ఓకే డన్ కొడుకా డన్, ఏమేం కావాలి చూసుకోరా అంట. జెప్టోలో ఆడే అన్నీ చూసుకుంటాడు. ఓకే కొడతా వచ్చేస్తుంది. అది దేవుని ప్రేమ. ఒక మనుషుడే అంత చూపిస్తే నా దేవుడు దానికి మించి ఎవడైనా కొత్త బండి వచ్చిందానికే ప్రార్థన మాకిద్దరికే గంపగుత్తకు తీసుకున్నాం. ఈ నా కొడుకు సిద్ధంగా ఉంటాడు, గేట్ ఓపెన్ చేసి నిలబడతాడు. నేను ఎక్కడ రాని కళ్ళు మూసుకొని వీళ్ళేడే ఈయన ఎక్కించుకుందామని అనుకునే లోపల ఆమె అనేసరికి నా కొడుకు వచ్చేస్తాడు. మరి ఎక్కడుంటే వస్తాడో, వైర్లెస్ నుండి సమాచారం అందుతుందో, ఈడు ఏమైనా నా జోబులో పెట్టాడో నాకు తెలీదు. వెంటనే షాక్ అయిపోతాయి నా కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు. నా కారు తిరిగే లోపల ఆటోమేటిక్ గేట్ ఓపెన్ అన్నట్టు గేట్ ఓపెన్ అవుతుంది. నా కొడుకు కనపడాడు, పొట్టోడు. నన్ను ఎంత శ్రద్ధగా చూస్తాడు తెలుసా వాడు. పిచ్చి వచ్చేస్తుంది నాకు, పిచ్చి. బాత్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి ఇంకా వెళ్తున్నానంటే ఇటు తెలిసిపోతుంది ఈడు వెళ్తున్నాడు బయటికి. ఆయన ఇట్లుండే చెప్పులు ఇట్లుంటాయి కాళ్ళకి రెడీగా ఎక్కడానికి. నాకు అనిపిస్తుంది, వాట్ ఏ లవ్. దాంతోపాటు కూడా కొద్దిగా వాడు ఎదిగితే పరిచర్లో సూపర్ ఆడు, పరిచర్లో సూపర్ కోతి పనుల్లో కూడా డూపర్.
సూపర్ డూపర్ హిట్. ఇంకా లాస్ట్ వాడు ఏది చేసినా సక్సెసే. డానియల్ పాస్టర్ కొట్టాడని డోలో ట్యాబ్లెట్, పారాసెటమాల్ ఎక్స్పైర్ అయినాయి మొత్తం మిక్సీ చేసి మిక్చర్లో కారం కలిపి నా కొడుకు వేసి రెడీగా పెట్టినాడు. తిని ఉంటే డానియల్ పాస్టర్ ఈరోజు ఫస్ట్ యానివర్సరీ ముగించుకొని సెకండ్ యానివర్సరీ చేసేవాళ్ళం మనం. నేను చెప్పా, ఇండైరెక్ట్ చెప్పిన, ఎందుకంటే మళ్ళీ కొడతాడు డానియల్. మీరు ఏమి ఉన్నా రూమ్లో ఏం తినకండి, జాగ్రత్తగా ఉండనుకో పిల్లలతోటి. ఆ రోజు నుంచి నాకు భయం వేసి నేను కూడా ఇక్కడ కింద పడుకుంటే రూమ్లో గొల్లం పెట్టే పడుకుంటాను. ఈ నా కొడుకు ఏదైనా బ్లేడ్ తీసుకొచ్చి కోసేస్తాడేమో అని. గుండెల్లో దడ కానీ మంచివాడు. దేవుని ప్రేమ వాడిని ఆదరించి బైక్లో వెళ్ళేటప్పుడు కొత్త బైక్లో వెనకాల కూర్చొని వాడు నన్ను ఇట్లా గట్టిగా పట్టుకుంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను. నా కొడుకు ఇంత పెద్దగా అయినాడు, 16 సంవత్సరాలు. ఆడు వెనకాల గడగడగడ వణుకుతూ ఉంటాడు. ఈ నా కొడుకేమో గట్టిగా పట్టుకుంటాడు. మా కూతురు అయితే చెప్పకు, టాప్ 10 లండన్ యూనివర్సిటీలో చదివింది కాబట్టి డాడీ కమాన్ షాట్. ఏ యూనివర్సిటీ అది? స్తోత్రం. ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ బాబు ఏం చేస్తున్నాడంటే, మా బాబు సెకండ్ ఇయర్ అయిందండి. మీ పాప ఏం చేస్తుందండి? లండన్ యూనివర్సిటీలో. అదేంటండి బాబు పెద్దోడా పాప? పాప చిన్నదే, ఆమెకి కనెక్షన్స్ బాగుండడం బట్టి త్వరగా తీసుకున్నారండి యూనివర్సిటీలో. ఓ వాట్ గుడ్ అండి, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లండన్లో అంటున్నాడు ఆయన. మా వాడు నవ్వుతున్నాడు, తప్పుడు మళ్ళాడు మన నమ్మడరా ఒక్కొక్కసారి డాక్టరు. స్తోత్రం చెప్పండి. వాడిని అంతగా వాడు ఎవరు చూచారు? వాడిని గట్టిగా ఎవరు చూచారు? గట్టిగా చెప్పండి. వాని భవిష్యత్తు నిర్ణయించింది ఎవరు? గట్టిగా చెప్పండి. గట్టిగా. ఆగర్ భవిష్యత్తును నిర్ణయించింది ఎవరు? ఇస్మాయిల్ భవిష్యత్తును నిర్ణయించి, మూడోది సి చెప్తున్నా. భవిష్యత్తును నిర్ణయించింది ఎవరు? ఏ, ఆయన పరిస్థితులను చూచువాడు. బి, ఆయన వేదనను. సి, ఆయన భవిష్యత్తును చూచు దేవుడు, నిర్ణయించు దేవుడు. నీ ఫ్యూచర్ కొట్టు బిగ్గరగా, నీ ఫ్యూచర్. ఇది ఫ్యూచర్ ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి తీసుకొచ్చి HPFM చిలకలగూడలో పాడేసినాడు. ఈయన ఇప్పుడు వస్తున్నారు బంధువులు. మా హర్షిత్ ఎక్కడ ఉన్నాడు? హర్షిత్ లేదు, భర్షిత్ లేదు, డానియల్ ఉన్నాడు, చూస్తానంటే రమ్మని. వాడవాడు అంటున్నారు, గెట్ అవుట్, కూర్చో. డానియల్ అనగానే వాళ్ళకి అర్థం కాలే, ఎవడు ఆడేవాడు? మాకు హర్షిత్ లేదు, డానియల్ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు తెలుసా? వాడికి ఆస్తులు ఉన్నాయి. వాడే చెప్పాడు వచ్చిన ప్రారంభం 2 ఎకరాలు పొలం ఉందని. దేవుడికి స్తోత్రం. మందిరం పెట్టేస్తాను అక్కడ. పెట్టా, నా కొడుకునే పెడతా. ఆ పెద్ద డానియల్ని చిన్న డానియల్ని పెడతా. మామూలుగా ఉంటుంది సేవ. ఎట్లుంది మ్యాచింగ్? అప్పుడప్పుడు మధ్యలో యాకోబుని పంపిస్తా, వాడు వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. మామూలు వాళ్ళు కాదండి వీళ్ళు, మామూలు వాళ్ళు కాదు. అబ్బో ప్రతిరోజు నవ్వుకుంటా నేను, మామూలు వాళ్ళు కాదు. ఆడొస్తాడు యాకోబు వాడు, అయ్యా ఏవో మంచిగా ఉండదయా, ఆ డానియల్ పాస్టర్ మా మీదకి వస్తున్నాడు అంటున్నాడు. అరే ఏమనకరండి అయ్యా, నువ్వు కొద్ది నాకు చెప్పాయా. నేను అయ్యా మీరు సేవకు వచ్చినావు రౌడీ, నాతో దండం పెడతాను రే యాకోబ్, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుందిరా, అమాసా తరపున జాయిన్ గారా అని చెప్పిన. భలే ఉంటారు పిల్లలు, అప్పుడప్పుడు ఫ్రీగా ఉంటారు. ఇక్కడ నాకు మూడు బాగలేదా, ఈ నా కొడుకులు ఆ రోజు నాకు కనబడరు. మా డాడీకి మూడిందిరా నాయన, ఈరోజు అమాసా కాదు మమ్మల్ని బందీ గృహంలో వేస్తాడు, కనబడరు. ఎవరండి వాళ్ళని చూచింది? నిన్ను చూచింది ఎవరు? హలో, మిమ్మల్ని చూచింది ఎవరు? చెల్లి ఎఫ్సి, ఎవరి కనులు నేను చూసింది? యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ డాక్టర్, వరల్డ్స్ బెస్ట్ డాక్టర్గా దేవుడు నిన్ను మార్చును గాక. వచ్చాడు, దేవుడికి స్తోత్రం. వాళ్ళకి నాకంటే భారమైన సేవ ఉందండి. మీకేం తెలుసు? అట్లా ఒక రౌండ్ కొట్టుకొని వస్తేనే
హల్లెలూయా, స్తోత్రం చెప్పండి యేసయ్యకి. వాళ్ళ భవిష్యత్తును నేను నమ్ముచున్నా. నా సేవకుల భవిష్యత్తును కూడా నా దేవుడు ఉన్నతమైన, స్తోత్రం చెప్పండి. ప్రభు చిత్తం ఉంటే వివాహాలు అవుతాయి. మన దగ్గర ఇప్పుడు ఆ రూల్స్ ఏం లేవు. నాన్న మంచిగా ఉండండి, వివాహం చేసుకొని సేవ చేయండి. జాషువాకి చేయలే, చేసామా? బాగున్నాడా? లేకపోతే మతి నిమిత్తం లేకుండా అయిపోయినాడు? బాగానే ఉన్నాడుగా, సేవ చేస్తున్నాడుగా, సంఘం ఉందిగా, కారు ఉందిగా, గట్టిగా చెప్పండి. స్పీకరేగా, ఇంటర్నేషనల్ స్పీకర్ కూడా అవుతాడు త్వరలో. ఏమన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు మతి నిమిత్తం లేని వాళ్ళు అయిపోతారన్న మాట అయితే కనిపెట్టాలి. ప్రభు చేస్తాడు. మేము చెప్పాము, అన్న చెప్పాడు ముందే, వాళ్ళు మంచిగా ఉంటే చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకా 24 గంటలు ఇంకా అదే పనిలో ఉండి వచ్చిన వాళ్ళందరికీ మనమే పోయి ప్రార్థన చేయండి, త్వరగా పెళ్లి జరగాలని ఈ అవసరాలకి చెప్తే ఎట్లుంటుంది? ఓహో, అన్నకు పెళ్లి కావాలేమో, ఎవరో చేసుకునేది ఎందుకు, మనమే చేసుకుంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? ఇప్పుడు నేను కొంచెంసేపు అనుకోండి, నాకు పెళ్లి కాలేదు అనుకోండి, దేవుడికి స్తోత్రం. సరోజమ్మ పెద్దోళ్ళని తీసుకుంటే చిన్నోళ్ళని తీసుకోండి. యూత్ అనుకోండి, ఇప్పుడు ఆమె వస్తాయి అనుకోండి, యూత్ కాదులే, ముసలి నాకు మంచి సంబంధం. ఎట్లుండాలంటే నువ్వు మా అయ్యగారికి ఎక్కడ దొరికావు, రైల్వే వచ్చు, లిఫ్ట్ ఎక్కడ వచ్చిందో, సేవ కమ్ము, రైల్వే ఏం కమ్ము, సేవ కమ్ము, రైల్వే సేవ, అంతా సేవ. చివరికి ఇంట్లో కూర్చొని ఆమె సేవ చేస్తుంటారు. వద్దురా నాయన అని దండం పెడతారా బాబు? యోహానా నా మాటిలో స్తోత్రం చెప్పండి. దేవుడు తెలీదా యోహాన్ భవిష్యత్? డానియల్ భవిష్యత్ దేవుని తెలీదా? చిన్న డానిది, అంకుల్ది, నాది, మీది చూస్తున్నాడు దేవుడు. కాబట్టి రైట్ టైంలో రైట్ డెసిషన్, రైట్ వర్క్ దేవుడు చేస్తాడు. కొట్టు అన్ని పనుల్లో నా దేవుడు మీకు సక్సెస్ ఇవ్వను కాక. ఎక్కడ అడుగుపెట్టి సక్సెసే. ఇది కాలేదనుకుంటావా? ఇదిగో ఇల్లు కొనక ముందు హైగారు తీసుకొచ్చి 30,000 ఇచ్చాడు. నేను ఆలోచించా, ఇప్పుడు పేదోడే కదా, ఇది ఏంది ఇంత 30,000 ఇచ్చాడు. నిండు మనసుతో ప్రార్థన. ఈరోజు చెప్తున్నాయి సాక్ష్యాన్ని. స్టన్ అయిపోయినా. పాలు దినాకరణ దగ్గర ఉండి అంత వస్తుందని నాకు తెలీదు. ఆయన ఒక్కడే రాలే, వాళ్ళ అత్తమ్మ కొడుకు వాళ్ళు వచ్చి కింద రూమ్లో కదన్నా ఉపాసాలు. ఏంది వీడు పేదోడు కదా పాపం, ఎంత దేవుని మీద ప్రేమ అనుకున్నా. ఆ రిజల్ట్ 30 లక్షలు. కొట్టు గట్టిగా. దేవునికి ఇచ్చిన వాడు అడుక్కొని తినడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ పేదరికాన్ని నా ప్రభు చూస్తా ఉన్నాడు. నువ్వు అరణ్యంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా? ప్రభు తెలీదా? తెలుసా తెలీదా? గట్టిగా చెప్పండి. 10th ముగించుకున్నారు, తండ్రి లేడు, తాద్దేరు ఉన్నాడు, దేవుడిని నమ్ముకున్నారు. ఆ మాదిగోలు దేవుని మీద బయటికి వెళ్ళి తల్లి తీసుకుని బయటకు వచ్చింది. పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు. ఎవడిస్తాడు ఇంటర్మీడియట్లో ఉద్యోగం? వైబ్రెంట్ కంపెనీకి తీసుకెళ్ళింది వాళ్ళమ్మ. అయ్యా మా పిల్లలు జాబ్ కావాలి. ఇప్పుడు ఏం చదువుకున్నారమ్మా వీళ్ళు? అమ్మో ఏంటమ్మా వీళ్ళు, ఏదో మాకు నమ్మడానికి. అయ్యా ప్లీజ్ అయ్యా, కొద్ది రోజులు చేయమను, ఒక 6 రోజులు చేయమను, ఒక 6 రోజులు, ఒక 4 రోజులు చేయమని చూద్దాం. వారం అయిపోయింది. వారం రోజుల్లో దేవుడిచ్చిన టాలెంట్ని, కృపవరాన్ని కంపెనీకి చూపించగానే ఇంత చిన్న పిల్లలకి, ఇంత ఈ 2 అక్కచెల్లకి ఇంత జ్ఞానం, కొట్టు గట్టిగా, దైవ జ్ఞానం దేవుడికి అది ఇచ్చింది. ఇంటర్లో అంతే, అక్కడనే కంప్లీట్ చేశారు. డిగ్రీ అయిపోయింది, యేసు రక్తమేజ్యం. ఆ తర్వాత అయ్యా వివాహం చేయాలని ఎంతోమంది ఉన్నారు. నా వివాహానికి మా అన్నది కంప్లీట్ కాగానే మా అయ్య చెప్పాడు, వచ్చే వారంలోనే, వచ్చే నెల మా కొడుకు, చిన్న కొడుకు పెళ్ళి. నాకే తెలియదు నేను ఎవరిని చేయబోతున్నా అని. ఇంకా ఇక్కడ సంఘ పెద్దమ్మల్లో కొంతమంది లిస్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నారు. మా పాప ఉంది, మా పాప,
మమ్మల్ని పిలుస్తాడేమో యేసు రక్తమేజ్యం. గాలంతా అటు తిరిగింది, ఎటు చెరువు సైడు. అర్థం కాలే. తెలుసు మనోళ్ళు. అమ్మో మనోళ్ళకి చెప్తావయ్యా, అయ్య విశ్వాసులు వీళ్ళు. అటు తిరిగింది గాలి. ప్రార్థన చేసినాడు. కొడుకా వెళ్ళాలి రెడీగా అన్నాడు. ఎక్కడికి డాడీ అన్న? పెళ్లి సంబంధానికి రా. ఎవరు డాడీ అన్న? నేనేం చెప్పాను కానీ నువ్వైతే రా కొడుకా అన్నాడు. చెప్పు డాడీ, మరి చెప్తానే కదా నేను మంచిగా రెడీ కావాలన్నా. కొడుకా నేను ఇంకోటే చెప్తున్నా, నీకు మంచి పిల్లని చేస్తా. నువ్వు తింగిరి పనులు చేసావు అనుకో, తిక్క పనులు చేసావు అనుకో, తలకాయ తీసేస్తా కొడుక. నేను ఆల్రెడీ నా తలకాయ పోయింది, నేను దుఃఖంతో ఉన్నా కొడుక. డాడీ ఏం చేయండి డాడీ యేసు రక్తం? మరి అన్నీ చేయ కొడుక అన్నాడు. మొత్తం సిమ్ము గిమ్ము బిమ్ము అన్నీ చేసిన, యేసు రక్తం విజయం అన్నీ చేసిన. తీసుకెళ్ళినాడు. చూస్తే మా అమ్మగారు, మా పాస్టర్ గారు, ఏమ్మా ఇష్టమా అని. ఇష్టమయ్య అన్నది. నన్ను అడిగారు ఇష్టమా అని. ఇష్టమే కానీ కళ్ళు పెట్టి చూడలేంగా. ఇష్టం అంతే అండి, అంతే. ఆ తర్వాత దేవుడు ఒక్కొక్క స్థితిగతులను మార్చి కష్టపడిన బిడ్డని, పనిచేసిన బిడ్డని ఆ పంజగుట్ట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడల్లా చెప్తుంది. మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ బండ్లు ఇవన్నీ వర్షానికి ఇట్లా వస్తున్నప్పుడు ఆ నీళ్ళు చితికిందండి మా మీద. ఈరోజు దేవుడు ఆ స్థలంలో ఒక దైవ సేవకునితో, నీతో అరే చూస్తాడు దేవుడు. ఆమె మాత్రమే కాదు, దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగనే మా మర్దల విషయంలో కూడా తల్లి, అరే కొడుక మీ అత్తమ్మకి ఎవ్వరు లేరు, ఆ పిల్ల పెళ్లి చేసి మీ అత్తమ్మ నీతో పెట్టుకో, నీ పిల్లల్ని చూసుకుని. ఎంత మాకు బ్లెస్సింగ్ తెలుసా. మేము ఎక్కడికి వెళ్ళినా వచ్చిన ఉదయకాలం 4 గంటలకు ఆ తల్లి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి మా కొరకు, ఆడపిల్ల ఉంది మాకు ఎంత కష్టం, మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అంతది. చిన్నప్పుడే వెళ్ళిపోయినాం ఇజ్రాయెల్కి యేసు రక్తం ఇచ్చి. అలాగనే మా మర్దల్ని కూడా దేవుడు దీవించి ఈరోజు దాదాపు 2,50,000 జీతానికి పాత్రురాలుగా దేవుడు, హరురాలుగా కొట్టండి బిగ్గర, మంచి భర్త, మంచి కుటుంబం, మంచి కొడుకుల్ని ఇచ్చాడు. చిన్న కొడుకు అయితే టెర్రరిస్టు, ప్రస్తుతం పడుకున్నాడు. ఇప్పుడు ఉన్నాడు లేచి ఉన్నాడు. అదిగో వాడిని కూడా మాసకు పంపేళ్తారు. అద్భుతం. 2 పిల్లలు యాకీను బోయాజ్ మాదిరిగా భలే ఉంటారు 2. వాడేమో తబ్లిస్టు. దేవుడికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది వాళ్ళ అమ్మ ఎంత కష్టపడింది వాళ్ళ కొరకు. బైబిల్ కవర్లు కూడా కుట్టింది కదా. ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఒక ఆశీర్వాదానికి వాళ్ళ బంధువులు ఒకప్పుడు చూడలే, ఇప్పుడు వస్తారు, నన్ను అంటారు, బాబు గారు బాగున్నారా, గురువుగారు బాగున్నారా. అట్లా రండ్రా లైన్లోకి. ఏమా అయ్యే లైన్లోకి వచ్చేసినారు వాళ్ళు కూడా. ఏమైనా రోగం వస్తే ఫోన్ చేస్తారు మా అత్తకి, చంద్ర ఫోన్ చేయని, ప్రార్థన చేయండి. బాబుకి చెప్పాను యేసు రక్తం అమ్మ వస్తుంది, బాబు ప్రార్థన చేయండి బాబు. అంతే, లైన్లోకి రానట్టేనా. యేసు నామములో వాళ్ళు పోయే లోపల రక్షణ పొందుకొనును గాక. ఫోటో చాపట్లు నాకు తెలుసు విశ్వాసం. పిలిచారు ఒకసారి, ఓపెనింగ్ పిలిచారు, పోయినాను. యేసు రక్తమే జయం. ప్రభు అన్ని చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. ఆయన మన ప్రయాణంలో మనకు తోడుగా ఉంటాయి. నీ ప్రయాణంలో కూడా నువ్వు ఎక్కడికి బయలుదేరినా, బండి తీసినా ఏం చేయాలి? కొట్టడం డుర్రమని కొట్టడం, ఒక్కొక్క అడ్డం వస్తుంది. నీ ఇష్టం. వెళ్ళేటప్పుడే ప్రార్థన చేసుకొని, ప్రభువా వెళ్తున్నాం, మా పనుల్లో మీరు తోడుండండి, వచ్చేంత వరకు నీ సన్నిధి మాకు నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకో, ప్రార్థన చేసి భుజం మీద చేయబెట్టి, లేకపోతే తల మీద ఇట్లా చేయబెట్టి, ప్రభువా వీడు వెళ్తున్నాడు, నిశ్చయంగా వీడు వచ్చేంత వరకు కృప కలుగును కాక త్వర ప్రార్థన చేసి పంపి. ప్రార్థన చేయాలి కానీ వాడిని మోకాల మీద నిలబెట్టి, అండి ఆ రూమ్లో కొబ్బరి నుండి ఒక ఆమె చేస్తుంది కొడుకు ప్రార్థన, వాడేమో మమ్మీ నేను పోవాలి, మమ్మీ నేను నాకు పోవాలి, లాస్ట్ బెల్ కొడతారు మమ్మీ. అరే సెంట్ ప్యాట్రిక్ స్కూల్కి వెళ్ళాలి మమ్మీ, 10 నిమిషాలు మమ్మీ అని కొబ్బరి నూనె తీసుకురా. ఆయన వచ్చాడు, కొబ్బరి నూనె పట్టుకొని ఈమె చున్నీ తీసుకొని ఆయన వేసుకొని ప్రార్థన చేయడం. నేను చేస్తాను వీడేమో కింద నుంచి అదయ్యా వీడియో తీసి నాకు పెట్టే. అబ్బాయి ఏముందిరా నాయన అనుకుంటా నేను. ఇంకా కొంచెంసేపు అయి ఉంటే వీడు దిద్దండి దబాలు మనకు గుర్తుంటే అయిపోయింది. ఆమెకు అర్థమైంది వీడు దిద్ది ఈమె దద్ద అంటుంటే అడే దిద్ది అంట కళ్ళు తెరిచి చూసింది.
ఆమెనన్నది. ఇవన్నీ ఎందుకు ఓవర్ యాక్షన్లు? ప్రార్థన చేయి. ప్రభు వెళ్తున్నాడు, నీ సన్నిధి తోడుగుండండి, కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం. యేసు రక్తమే చేయి, కలువ రక్తమే చేయి, నీ పిల్ల ఆగిపోను కాక శివ రక్తమే చేయి. మీరేం వినలేదు, ప్రార్థన చేసి పంపించాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, అయిపోయి. హల్లెలూయా. అది చెప్పండి గట్టిగా. ఇక్కడ పెళ్లి కొరకు కాదు, స్కూల్ కొరకు. అంతేగాని వాణి మోకాల మీద పెట్టి దిగిరా, ఏలియా దిగొచ్చినట్టు దిగిరా, మోషేకి దిగొచ్చినట్టు దిగిరా దిగిరా, ఆడు నిన్ను దింపుతాడు. స్తోత్రం చెప్పాలి. అరే భలే విచిత్రం చేస్తారు. ఆకలేస్తుంది తినాలరా నాయన అంటే ఎవడైనా 43 నిమిషాలు ప్రార్థన చేస్తారా? ఏదో ఒకసారి అంటే మర్యాద ఇస్తారు, రెండోసారి ఎందుకు ఇస్తావు? మళ్ళీ ఆయనకే దొరికింది ప్రార్థన. ఈసారి త్వరగా ముగించాలంటే 22 నిమిషాలు. నేను కన్ను కొట్టిన తినండి రా. ఆడు ప్రార్థన చేసే లోపల మొదలు చేయగడుకొని కాంకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత అద్భుతం అంటే వాడు ప్లేట్లు కూడా వేసుకున్నాను. అదే కృప. లైఫ్లో వాడికి ప్రార్థన చేస్తారా? ఓవర్ వద్దు. ప్రభా ఇచ్చిన ఆహారం బట్టి నీకు, లేని వారికి రక్త ప్రోక్షణ, ప్రతి దోషం. ఎంతో మంది లేని వారు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఆమేన్. ప్రభా నీకు స్తోత్రం, వెలుచున్నాం, నీ సన్నిధి తోడే నడిపించాను, మేము వచ్చేంత వరకు నీ సన్నిధి మాకు తోడుగున్నాను. ఇది ప్రార్థన. ఏ దాంట్లో కూర్చొని ఓ అబ్రహాం దేవుడా, ఓ ఇస్సాకు దేవుడా, కారులో కూర్చోండి వెనకాల సీట్లో, యాకోబు దేవుడా, మా పితరులకు తండ్రి అయిన దేవుడా నీకు స్తోత్రం, మార్గం అంతా మీరు మాకు తోడుండండి. వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన ఛాయ్, ఒక అద్భుతమైన హోటల్ ప్రభు, మా అయ్య మనస్సు కరిగించేటట్లుగా, జాయన్న హృదయం కరుగునట్లుగా. అయ్యా అట్లిట్లు ఉండొద్దయ్యా, అట్లిట్లు ఎట్లుండాలో మరి, అట్లిట్లు ఉండొద్దయ్యా. అద్భుతంగా మళ్ళా ఒంగోలుకి వెళ్ళేసరికి 2:30కి అద్భుతమైన హోటలయ్యా. 500 200 కాదయ్యా, మా జాయయ్య హృదయము 10,000 ఖర్చు పెట్టాలయ్యా. మీరు చేశారు కాబట్టి చెప్తున్నా. నేను వెనకాల తిరిగినాడు ప్రార్థన ముగించేలోపట, ఏం చేసినవరా ప్రార్థన, ఏం చేసినవరా. ఎల్బీ నగర్ చౌరస్తాకి వెళ్ళిన తర్వాత సాగర్ రింగ్ రోడ్ దగ్గర బాత్రూమ్ దిగండి అన్న, బాత్రూమ్ పోదామని చెప్పాను. వాడిని కూడా దింపాం వెనకాల కూర్చోలో. అప్పటి వరకు వాడు ప్రార్థనలో ఉన్నాడు. ఇంకా ఆపనాన్న ప్రభువుని ప్రార్థన ఆలకించి మంచి హోటల్ తీసుకొచ్చాడు. దిగు ఇంకా ముందే 5 minutes సాగర్ ఇంట్లో ఆపి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోమని మెసేజ్ పెట్టేశాను. అర్థమైందా? కారులోనే పెట్టేశాను అందరికి, స్విచ్ ఆఫ్, ఫేస్ రక్తమే చేయం. ఇక మేము కాకినాడకి వెళ్ళేంత వరకు దేవుని మా కృప పడ్డాడు. ఎక్కడికి పోయినాడో తెలీదు, ఆడు ఇప్పుడు ఉన్నాడో లేడో కూడా తెలీదు, సేవలు కూడా లేకుండా వెళ్ళిపోయినాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు అందరూ మంచోళ్ళే. ఇప్పుడు అటువంటి ప్రార్థన చేయరు, తెలుసు. స్తోత్రం చెప్పండి. వద్దు వద్దు. ఓ దైవజనుడు ప్రార్థన చేశాడు, ఓపిక పట్టాడు, స్నానంతో ఉన్నాడు, కట్టలు బేర్చాడు, ఎద్దులు తొనకలు చేశాడు, నీళ్ళు పోసాడు, చెప్పాడు బిడ్డలకి అన్నీ మంచిగా రెడీగా పెట్టమన్నాడు, పడిపోయిన బలిపీఠాన్ని కట్టమన్నాడు. ఓ డాన్స్లు వేస్తున్నారు. అప్పటివరకు వీళ్ళు సైలెంట్గా కూర్చున్నారు, చెంట రాకుండా వేసి అంతా అయిపోయింది. ఇక సూపర్ 6 ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ మాదిరి స్టార్ట్ చేయడమే ఆలస్యం. పరలోకంలో అగ్ని వెయిటింగ్. నువ్వు చేయాలి ఆ పని, నీ కొరకు అన్ని వెయిటింగ్ రెడీగా ఉంది. నువ్వు చేసి చూడు. అక్టోబర్ నెల పరలోకము నుండి బిగ్గరగా కొట్టు, శక్తి కలిగిన దేవుడు నీ కొరకు చేయును గాక. ఆగదు,
ఏది ఆగదు. స్తోత్రం. అన్ని సాగిపోను గాక. ఆమెన్ చెప్తామా? ఎన్ని పాయింట్లు చెప్పా? ఎన్ని పాయింట్లు? ఫస్ట్ పాయింట్లు ఎన్ని చెప్పా? 4 చెప్పా. ఏ బి సి డి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మోషే. ఎవరు మోషే? గట్టిగా చెప్పండి. మోషే. మోషేని ఎవరు కన్నులు చూసింది? దేవుని కన్నులు మోషేని చూసి. అయ్యా నేను నిలబడిపా, కట్టబడుకో. అరే కర్రేదా, కట్టబడుకో, నిలబడా. ఏం చేయాలి? మాట్లాడు. అమ్మో ఇలేంది, అమ్మో మామూలు కదా, కాదు కదా. నిలబడు. మరొక హస్తం కొరచ కాకుండా దేవుని హస్తం యాక్టివేట్ అయింది. ఎర్ర సముద్రం పాయలైపోయింది. కొట్టు 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 గట్టిగా. దావీదు అంటాడు, నన్ను పరిశీలించి నన్ను ఎరిగి ఉన్నావు, నీ కన్నులు నన్ను చూచుంది తండ్రి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్, ఆయన కన్నులు మనలను. 2. ఇప్పుడు వచ్చాను సెకండ్ పాయింట్కి. హల్లెలూయా చెప్దాం. యేసేకి నన్ను చూచు పడండి అందరు. నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుంటున్నా లేచి ఉండుతా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను. బోలో యేసు మహారాజుకి. నిద్రపోయిన వాళ్ళందరూ హల్లెలూయా. బండి యాక్టివ్లోనే ఉంది. యాక్టివా 7G యాక్టివ్లోనే ఉంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్లో ఏ బి సి డి ఈఎఫ్ కూడా చెప్పాలి కానీ క్షమించిన. స్తోత్రం. సెకండ్ పాయింట్, ప్రభు చెవులు వింటా ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన చెవులు దయగలిగిన చెవులు. నీ మూలుగులు మూలిగేటప్పుడు సౌండ్ వస్తుందే, నువ్వు సైలెంట్గా ఎవరికి వినపడకుండా కొన్నిసార్లు ఏడుస్తారు దుఃఖంతో, వేదన ఎక్కువై. అది కూడా వింటాడంట, అది కూడా వింటాడంట. నీ ఇంటోళ్ళు నువ్వు ఏడ్చినా కూడా వినరంట, మీ సేవకులు కూడా వినరంట. విని మాట. మీ భర్త కూడా ఎడవాలి. అరే పిల్లలు ఏడుస్తుంటే వినరంట. ఆయన మాత్రం జస్ట్ నాడి పట్టుకొని అరే వింటాడు. విని మౌనంగా ఉండడు. నేను మౌనంగా ఉండలేను. స్తోత్రం చెప్పండి. ఒక హల్లెలూయా చెప్పండి. నీ సంచారములు నేను లెక్కించి ఉన్నాను, నీ కన్నీళ్ళు నా బుడ్డిలో దాచబడి ఉన్నది. కొట్ట బిగరగా. ఈ నెల ప్రమోషన్లో యేసు నామంలో విజయం కలుగును గాక. చేంజ్ అయిపోతుంది మొత్తం. చేంజ్ టర్న్ ఓవర్. దేవుడికి స్తోత్రం చెప్పండి. నో డౌట్. ప్రతి చుక్క, ప్రతి నీటి బొట్టు ప్రభు చూస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చెవులు వింటా ఉన్నాయి. మన ఇంటోళ్ళు వినకపోయినా, అర్థమైందా? మన బంధువులు వినకపోయినా, మన ఇంటి పక్కన ఉన్నోళ్ళు వినకపోయినా, నీ భర్త వినకపోయినా, యేసు రక్తమే జయం. నీ భార్య వినకపోయినా, ఇన్ని మాట, మీ మమ్మీ డాడీ వినకపోయినా, నీ పిల్లలు వినకపోయినా, మై గాడ్ ఇస్ లిజనింగ్.
లిజనింగ్. నీ స్వరాన్ని కాదు, నీ కళ్ళ నుండి రాలే చుక్క సౌండ్ని కూడా ఆయన వింటున్నాడు. నిజం ఇది, నిజం ఇది, నిజం ఇది. ఎంతమంది నమ్ముతున్నారు ఇది నిజం? ఎంతమంది గట్టిగా? నీ పిల్లల విషయమై బొట్టు కార్చావా? విన్నాడు. స్తోత్రం. నీ భవిష్యత్తు గురించి కన్నీళ్ళు బొట్టు కార్చావా? విన్నాడు. నీ పిల్లల కొరకు కార్చావా? విన్నాడు. నీ కాలేజ్ కొరకు కార్చావా? విన్నాడు. నీ జాబ్ కొరకు విన్నాడు. నీ బిజినెస్ కొరకు విన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2.5 years బ్యాక్ 2022లో డాడీ చనిపోయాడు. 22 జనవరి ఉపవాస పండుగలు అయిపోయినాయి. అదే సంవత్సరం అన్న నన్ను పిలిచి కూర్చొని ఆఫీస్లో, జాయ్, ఇద్దరం ఒకటే దగ్గర ఉంటే కుదరదు, నువ్వు చిలకలగూడలు చూసుకో, నేను జేడిమెట్లకి వెళ్తా అన్న. అట్లయితే ఎట్లా అన్నా, నేను అప్పటికీ చిలకలగూడ మందిరానికి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, బల్లకు కూడా రాకుండా. నా వలన కాదన్నా, నేను అప్పట్లోనే వాక్యం చెప్పమంటే నా మోషన్స్ అనేవాడిని. నా వలన కాదన్నా, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అన్నా. అరే నేను ఎక్కడ పోతారా, ఇదిగో 2 చైర్లు నాతోటే కొనిచ్చినాడు అన్ని ఆఫీస్లో. 2 చైర్లు టేబుల్ ఇదిగో ఆ చైర్ నాది, ఈ చైర్ నీది అన్నాడు. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మోడు ఎక్కడ బోడలే అని. దేవుడికి స్తోత్రం. మెల్లగా 7 నెలల తర్వాత జడ్మెట్లకు రారా అన్నాడు, ఫ్యామిలీని తీసుకొని. పోతే పైన ఇల్లు కట్టినాడు అయ్యగారు, మేడగది, చిన్న గదే, పెద్ద గది కాదు, కట్టినాడు. జరా నా ప్లాన్ చేశాడు. అన్న నేను ఇక్కడనే ఉంటాను రా, ఇక్కడనే చేసుకుంటాను, 2వ ఆదివారం వస్తాను రా బాలక్ అన్నాడు. మెల్లగా వచ్చాను. అంటే అన్న ఉద్దేశం ఏంటంటే వాడిని మెల్లగా వదలాలి, వాడికి ఆ భయం పోవాలి. అన్న నీ దండం పెడతానన్న, ఈ మలేష్ రెడ్డిని జేమ్స్ని ఎదురుగా కూర్చోబెట్టి నువ్వు పోకన్నా, వాళ్ళని తీసుకెళ్ళాలని ఎక్కడికన్నా అంటే 2-3 సార్లు తీసుకెళ్ళినాడు. అద్భుతంగా వాక్యం చెప్పిన. వాళ్ళిద్దరు వెనకాల కూర్చుంటే నన్ను ఇట్లా అంటారు, ఇట్లా అంటే ఇంకేం వాక్యం చెప్తా, అయిపోయా ఇంక ఇటు అన్నకంటే నేను ఇటు పోతా. నన్ను అన్న ఎంకరేజ్ చాలా చాలా, నువ్వు చెప్పాలి, వాక్యం చెప్పాలిరా, ఏం రా నువ్వు, అప్పటికన్నా చాలా ఎంకరేజ్ చేశాడు అన్న. నన్ను మెల్లగా అప్పచెప్పాడు, మెల్లమెల్లగా వదిలిపెట్టాడు. ఓ పక్కన టెన్షను, ఈ విశ్వాసులకి నేను ఎట్లా కనెక్ట్ అవుతా, నాకేమో అంత రాదు అంట. అక్కడైతే నడిచిపోతుంది 2 అంటే, ఇక్కడ నడవదు, టుష్ అంటారు వీళ్ళు. అమ్మో నాన్న, ప్రార్థన చేసుకున్నా, అమ్మకి చెప్పినా నాకు భయంగా ఉంది నాన్న, నాకు భయం అంటే. నువ్వు ఎందుకు భయపడతావండి, ఉండు ప్రార్థన చేద్దాం అని సంఘం చేస్తుంది, నువ్వు డాడీని మించిన ఉపదేశం చెప్తావండి, మా దేవుడు ఉన్నాడు చెప్పా అంతే. స్టార్టింగ్లో అట్లా సుర్సుర్ బత్తి మాదిరిగా అట్లా అట్లా అతకబెట్టి వదిలిపెట్టింది అంతే. ఏసు రక్తమే జయం. ఆ బత్తి ఈరోజు వరకు నాకే ఆశ్చర్యం వేస్తుంది, అరే ఎక్కడి నుండి వస్తున్నాయి రా ప్రసంగాలని. పడుకున్నప్పుడు కళ్ళు తేలేస్తాం మెల్లగా, మరి ఈ పాయింట్ ఎక్కడి నుండి వచ్చింది. ఒకటేసారి చదివిన బైబిల్ 1.5 కూడా చదవలే, 1 టైము. దేవుని కృప. తల్లిదండ్రుల కన్నీళ్ళు విన్నాడు, సంఘ విశ్వాసుల బిడ్డల కన్నీళ్ళు విన్నాడు. పేదలు ఉన్నారు అందరు, మీరందరు ఎంతమంది చేశారు కదా. మా అయ్య పిల్లలు అద్దరిపోవాలి, మామూలుగా వాడుకుంటాడు దేవుడికి స్తోత్రం. ఒక అయ్యగారు అటు యాకీను, ఒక అయ్యగారు ఇటు బోయాజు. స్తోత్రం. మేము ఇద్దరం యుద్ధరంగంలో దిగినామనుకో, మంచి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. ఇది సత్యం, ఇది నిజం. కానీ మా బంధం వేరది. మా అన్ననే, నా అన్ననే. నన్ను ప్రేమించే విధానం కావచ్చు, జాయన్న అన్నాడు అనుకో, నేను ఉబ్బిపోతానంతే. వామ్మో ఇంకా దిగా కోమాలను. ఇక ఆయన అన్న ప్రైజ్ లాడని మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వకపోతే నాకు ఇక డబల్ కోమా నుండి 3 కోమా ఏదో. మళ్ళీ ఆయన మాట్లాడేంత వరకు ఆయన కూడా అంతే. నేను ఉండాలి ఆయనకి, నా అన్నకి నేను ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మా జాయిగాడు మొన్న యూరప్ పోయాడు, ప్రతిరోజు ఫోనే, నువ్వు ఉండాలిరా జాయిగా, నువ్వు వచ్చి ఉండాలిరా అన్న. ఏం లేదన్నా, లిఫ్ట్ పనులు ఉన్నాయి, నేను రాలేను,
మందిరం పనులు ఉన్నాయి, నేను రాలేను. మీకైతే ప్రార్థనలు అయిపోయి కొద్దిగా అంటే ఫ్రీగా వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. ఈసారి నన్ను తీసుకెళ్తారు. నువ్వు ఉండాలిరా, నువ్వు ఎక్కడ పోయినా నువ్వేరా. వరల్డ్ వైడ్ ఇప్పటికే రేజ్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పటికే అన్నని నేను ఎప్పుడు అన్న తండ్రి తండ్రి నేను అట్లనే భావిస్తాను. నేను ఇప్పుడు నా అన్నని నా అన్నమానే చూస్తాను. పాపం కొంతమందికి తెలియక అంటుంటారు. మేము చేసేది కనపడదుగా, కనపడితే ఇంకేముంది, మళ్ళీ మధ్యలో దూరుతారు. ఏమి చేయాలో తెలుసు, ఎక్కడ ఎలా నడవాలో తెలుసు, ఎలా మినిస్ట్రీని నడిపించాలో తెలుసు, ఏ రూట్లో పరిచర్యను నడిపిస్తే ప్రభు కొరకు నిలబడితే మేమిద్దరం దీన్ని విస్తరిస్తాడో కూడా మాకు తెలుసు. స్తోత్రం చెప్పండి. అది హల్లెలూయా చెప్పండి. మా కన్నీళ్ళు ప్రభు చూస్తున్నాడు. మీ కన్నీళ్ళు ప్రభు చూస్తాడు కాదు, చూసి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా చెప్పండి. హన్నా భర్త ప్రేమించాడు, కానీ ఆమెకి ఏ మాత్రము నెమ్మది లేదు. అరే పాస్టర్ గారు కూడా వచ్చి ఏడుస్తున్నావు, అయ్యో తాగేవా అన్నారా లేదా? కానీ దేవుడు మాత్రం అన్న కన్నీళ్ళు చూశాడు. దాను మొదలుకొని బెర్షెబ వరకు అద్భుతమైన ప్రవక్త. కొట్టు 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 గట్టిగా, కొట్టు బిగ్గరగా. దానియేలు ప్రార్థన చేసి ప్రభు వైపు చూసి కన్నీళ్లు విడిస్తే దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. చరిత్ర చెప్తుంది 2000 సింహాలు ఆకలితో ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెన్స్ వీక్ అయిపోయినాయి. బీపీ షుగర్ వచ్చిన మాదిరిగా అంతే. ఏసు రక్తం ఇచ్చారు. అయ్యగారేమో మధ్యలో కూర్చొని ఇవేమో ఆకలితో ఉన్నాయి. నోటికి ఏదో పెట్టినాడు ఆయన, మొత్తానికి ప్యాక్ అయిపోయినాయి అన్ని. సౌండ్ లేదు, కూ లేదు, కాలేదు. దేవుడికి స్తోత్రం. బయటికి తీసినారు. జయముతో బయటికి వచ్చాడు. రాజుగారి సాక్ష్యం ఇచ్చాడు. నీ చిరకాలం రాజు చిరంజీవి, నీ దేవుడు గొప్ప దేవుడు. అరే వేరే రౌండ్ ఏంట్రా అన్నాడు. అంతే. ఏసినోళ్ళని అప్పటి వరకు పడుకున్నాను వీళ్ళు అనుకుంటున్నారు, సేఫ్ అనుకుంటున్నారు. వీళ్ళు కూడా డానియల్ అయిపోదాం అనుకోండి. ఏం డానియల్ లేచి చూసినాయి. మా దొరికినట్లుగా పీక్కొని డానియల్ కాపాడింది. డానియల్ ప్రార్థన దేవుడు విన్నాడు. చప్పట్లు 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 కొట్టు గట్టిగా. నీ సంచారములన్నీ లెక్కించి ఉన్నాను. నీ కన్నీళ్ళు నా బుడ్డిలో. ఎవరి కన్నీళ్ళు? ఎంతమంది నమ్ముతున్నారు? బాధపడకు. అద్భుతమైన రిజల్ట్ యు ఆర్ గోయింగ్ టు సీ. విశ్వసిస్తున్నావా? స్తోత్రం చెప్పండి. నాగారం ఫెయిలు, చెన్నాపురం పాసు. స్తోత్రం. నేను ఇక్కడ రావడానికి నాకు ఇష్టం లేదు. సత్యం ఇది. దేవుని సన్నిధానంలో చెప్తున్నా. డాడీ ఉన్నాడు చూసుకుంటాడు, అన్న ఉన్నాడు చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. చెన్నాపురంలో మంచి పైన డబల్ హబడక రూమ్ కట్టిన మస్తుగా ఉంటుంది. ముందు డౌట్ రాకుండా జస్ట్ స్లాబ్ వేసి పెట్టిన. అంతా ఇక్కడ మొత్తం చూసుకొని ఇక మెల్లిగా అయ్యకి చెప్పి ప్రార్థన చేయించుకొని రాత్రి లారీ వేసుకొని బట్టలన్నీ తీసుకొని పిల్లలకి స్కూల్ అక్కనే. నిజం ఇది, సత్యం చెప్తున్నా. వెళ్ళిపోదాం అనుకోండి. మా అయ్య పటాలు మళ్ళీ వేసిపోయినాడు పైకి. అది ఇన్ని కట్టుకున్నాను వెళ్ళిపోదాం అక్కడికి అనుకుంటే దేవుడు తెలీదా? దేవుడికి ఏం అప్పచెప్పాలో తెలుసు, దేవుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఇక అన్నుండి ఆ మాట అన్నాడు, లోబడ్డా. నా వల్ల కాదన్నా. నేను ఈ చిలకలగూడ విశ్వాసులతో తలకే నొప్పాను. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. నేనేముంది వీళ్ళతో నేను పడలేనన్నా అంటే అప్పుడు అనుకున్నట్ల. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు తెలుస్తుంది సంఘం అంటే ఏంటి, సంఘ విశ్వాసులు అయ్య బిడ్డలు అంటే ఏంటి, వారి ప్రేమ ఏంటి. కొట్టండి కొట్టండి. స్తోత్రం. హల్లెలూయా. నా వల్ల కాదన్నా. ప్రభు విన్నాడు. ఈ రాత్రి మీ స్వరం కూడా వినును కాక. 3 ముగించేస్తాను. ఒక హల్లెలూయా చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. లాస్ట్ది ప్రభు ముఖం. చదవండి ఒకసారి మాట. ముగించబోతున్నాను. ప్రభు ముఖము. కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ప్రభు ముఖము
కీడు చేయువానికి విరోధముగా ఉన్నది. ఒక హల్లెలూయా చెప్పండి, గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నా వైపు చూడండి. ఏబేలుకి విరోధంగా లేచింది ఎవడు? గట్టిగా. ఏబేలుకి విరోధంగా లేచినోడు ఎవడు? గట్టిగా. కైను. కైనుకి దేవుని ముఖం ఎలా ఉంది? ఎలా ఉంది? విరోధంగా ఉంది. అందుకనే అర్పించబడిన అర్పణ అంగీకరింపబడింది. ఏబేలు అర్పణ. కొట్టు బిగ్గరగా. నీ దుష్టుని ప్రభు అణిచివేయును గాక. నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్ధిల్లదు. గుర్తుపెట్టుకో, నీ పక్షాన ఒకళ్ళు నిలబడి మాట్లాడకపోయినా, నువ్వు తండ్రి లేని దానివని, తల్లి లేని దానివని, నువ్వు ఒక అమాయకురాలువని, నీ భర్త కావచ్చు, నీ భర్త ఇంటోలు కావచ్చు, నీ సేవకులు కూడా నీకు విరోధంగా మాట్లాడినా, యు బీ సైలెంట్. గాడ్ విల్ డూ వైలెంట్ వర్క్స్. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. నువ్వు ఒక విధవరాలివి, నువ్వు పేదోడివి, పోరా నువ్వెంత కోనకా కుస్కా గిట్టమంటారు కొంతమంది. నువ్వెంత 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 అనుకుంటూ పోతుంటే ద లార్డ్ ఫేస్ విల్ బి షైన్ అపాన్ యూ. దేవుని ముఖము నీ మీద ఉదయించేటట్లుగా నా ప్రభు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కైను మీద సీరియస్. ఎవరి మీద? కైను మీద. ఏబేల్ వేసుకో అన్నాడు, అంతే. అర్పణలు అర్పించబడింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. జైలులో యోసేపు ముఖం మీద ఆయన ముఖ కాంతి డల్ అయిపోయినాడు సార్. అరే 11 మంది ఒక దగ్గర ఉన్నారు బిర్యానీ తినుకుంటా బవార్చిలో. సారేమో చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. ఏ జైలు? అరే కావు రే కితా ఖాతే కావు. ఉన్ గయా కోన్ గయా కోన్ గయా? యోసేపు గాడు. తినో, ఎంత తింటావు రే యూదా, ఎంత తింటావు? దో అండి, తినండి, తినండి నా కొడుకులా తినండి. చివరికి మీరు అండిల కొరకు లైన్లో నిలబడాలి. ఎవరి దగ్గర? అది నా దేవుడు. అండిల కొరకు లైన్లో నిలబడాలి. స్తోత్రం చెప్పండి. నిలబడ్డారు. హల్లెలూయా. చెప్పాడు కళ. ఏవి? అన్ని పనులు, అన్ని పనులు చెప్పాలి. అన్ని పనులు, ఒక పన, అన్ని పనులు. ఎవరు పనులు అంటే ఎవరు? మేమా? ఇంకో దర్శనం చెప్తున్నాడు. సూర్యుడు నక్షత్రాల్ని, ఒక నక్షత్రాన్ని అన్ని సాగిలో పడ్డాయి. ఒక హల్లెలూయా చెప్పొచ్చు. ఒక నక్షత్రమేనా? ఎన్ని నక్షత్రాలు? గట్టిగా చెప్పండి, చదవండి ఒకసారి. అది ఉంటే తీయండి, ఒకవేళ ఉంటే. చదువు చదువు, ముగించబోతున్నా. తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రి ఏంటమ్మా 11 నక్షత్రం. చాలు. ఒక హల్లెలూయా చెప్పండి. ఎన్ని కళలు చెప్పాడు? 2 కళలు. 2 కళలు చెప్పగానే కొడుకులకి బీపీ 500 నుండి 1000కి వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏం రా మేం డాడీ డాడీ మమ్మల్ని అంటే పనులేదు డాడీ, మమ్మల్ని అంటే నువ్వు మంచి షర్టు కొనిచ్చిన నిన్ను కూడా నువ్వు అంట సూర్యుడు అంట, మరాయలు మమ్మీ చంద్రుడు అంట డాడీ. అలా ఆయన కూడా రెచ్చగొట్టినారు. అద్భుతం ఏం తెలుసా? అందరూ లైన్లో నిలబడ్డారు, అందరూ సాగిలపడ్డారు. యోసేపు లేచి నిలబడ్డాడు. దైవ దర్శనం. కొట్టు కొట్టు కొట్టు. నిశ్చయంగా నీ మీద నా దర్శనమును, ప్రభు దర్శనం నెరవేర్చబడును గాక. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఏడిచినా ప్రభు మౌనంగా ఉండడు. ఆమెను చెప్పండి. నువ్వు నవ్వడమే ఆయనకి ఇష్టం. నీ ముఖంలో ఏముండాలి? నువ్వు ఆడుకుంటా సంతోషంగా స్తుతించడం ఆయనకి, తండ్రికి ఎలా ఇష్టమో నా దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు. నమ్మండి. ఒక్కసారి అందరు లేచి నిలబడండి.